నమస్తే. కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్నటువంటి మూవీ దేవర. అయితే దేవర గురించి అందరికీ తెలిసిందే. దేవర పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేవరకు సంబంధించి ఈరోజు సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. అది తొంటరి చూపులతో అనేటువంటి ఒక సాంగ్ రిలీజ్ మాత్రం జరిగింది. అయితే జరిగిన కొద్దిసేపటికే కొన్ని లక్షల్లో వ్యూస్ అయితే కొల్లగొడుతూ వస్తుంది దేవర సాంగ్ 2. అయితే మొత్తానికి సాంగ్ 1 కూడా వచ్చింది. ఆ సాంగ్ 1 గురించి ఏదైతే ఉందో అది అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అది టైటిల్ సాంగ్కి సంబంధించి కొంత లింక్ అయినటువంటి సాంగ్ అయి ఉండొచ్చు. కాకపోతే దేవరకు సంబంధించి మాత్రం ఫస్ట్ సాంగ్ మాత్రం చాలా నిరాశపరిచిందని చెప్పుకోవాలి. అయితే ఇది కూడా రామజోగయ్య శాస్త్రి గారు రాశారు ఫస్ట్ సాంగ్. అదేవిధంగా సెకండ్ సాంగ్ కూడా రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. అయితే రాసినటువంటి ఈ 2 సాంగుల్లో కూడా ఫస్ట్ సాంగ్ కొంచెం ఏమంటారనమాట మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసింది. పదాలు పూర్తిగా వినపడడం లేదుతో పాటు సరైనటువంటి ఒక సాంగ్ కాదేమో. దేవర మళ్ళీ ఇది లాస్ట్ కొరటాల శివకు సంబంధించినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో ఆచార్య, ఆ సినిమాని మళ్ళీ పోలి వస్తుందేమో అన్నటువంటి ఒక కొంత భయాన్ని మాత్రం మూట కట్టుకుంది. కాకపోతే ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ సెకండ్ సాంగ్ రావడం జరిగింది. ఈ సెకండ్ సాంగ్ కూడా మంచి మెలోడీ. అయితే ఈ మెలోడీ సాంగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆసక్తి మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అయితే జస్ట్ ఇటీవల కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి ఈ యొక్క సెకండ్ సాంగ్ మాత్రం ఎలా ఉంది అని చెప్పుకోయే ముందు మొత్తానికి ఈ సినిమా గురించి అయితే ఈ నేపథ్యం ఏంటి అని చూద్దాం. మొత్తానికి ఇది కొరటాల శివ గారి డైరెక్షన్లో రాబోతుంది. రామజోగయ్య శాస్త్రి గారు రాశారు ఈ సాంగ్ని పాడింది శిల్పారావు గారు. దీంతోపాటు మొత్తానికి కొరియోగ్రఫీ వచ్చేసి మార్టీస్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇవన్నిటితో పాటు పూర్తి స్థాయిలో ఒక పవర్ ప్యాక్ బొనాన్జా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ సాంగ్ని. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం ఇంత మంచి మెలోడీని మనం ఎప్పుడు కూడా వినలేదనే చెప్పుకోవాలి. సాధారణంగా దేవర అంటే ఒక పెద్ద స్టార్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా కొంత హైప్ ఇచ్చి మాత్రం రివ్యూస్ చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఎటువంటి హైప్ అయితే లేదు ఈ సాంగ్ గురించి. ఖచ్చితంగా చాలా మంచిగా ఉంది. తొంటరిగా చూస్తుంది సొగసరి వయసు అన్నట్టు. కానీ ఆయన ఇచ్చినటువంటి పదాలు చాలా వరకు కూడా చాలా మంచి పదాలు పడ్డాయి రామజోగయ్య శాస్త్రి గారికి సంబంధించి. మొత్తానికి సాంగ్ అమాంతం కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖచ్చితంగా సాంగ్ మీద ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సాంగ్ స్టార్టింగ్ వినిన దగ్గర నుంచి ఎండింగ్ అయిపోయేంత వరకు ఖచ్చితంగా ఒక ట్రాన్స్లోకి అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఇది విన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అండ్ మనం చూసాం ఇక్కడ శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ గారి గురించి చూసాము. అప్పుడప్పుడు మనకి చూస్తే అక్కడ అన్న ఎన్టీఆర్ గారితో సాంగ్ శ్రీదేవి గారిది ఆకుచాటు పిందు తడిసే సాంగ్ చూసాం. అదే మోతాదులో ఏదైతే ఉందో పూర్తిగా జాహ్నవి కపూర్ పూర్తి తన అందాలను మాత్రం ఆరబోసేసిందని చెప్పుకోవాలి. ఈ సాంగ్లో పూర్తి స్థాయిలో ఒక విలేజ్ గర్ల్ సంబంధించి తను ఈ క్యారెక్టర్ అయితే పోషిస్తుంది. సేమ్ అదే క్యారెక్టర్లో ఉన్న సాంగ్లో కూడా తన లుక్స్ కూడా మనం చూడవచ్చు. 100కి 100% జాహ్నవి కపూర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పక్కన తాత, అప్పట్లో తన తాత ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారు సొగసు నటించినటువంటి ఒక శ్రీదేవి గారు ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ అదే కాంబినేషన్ మనం చూడబోతున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకానొక టైంలో అయితే ఆకుచాటు పింద తడిసే సాంగ్ ఏమైనా చూడబోతున్నామా అనే తట్లుగా వీళ్ళిద్దరు లుక్స్ మాత్రం ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన మాత్రం లుక్స్ చెప్పుకోవాలి. అస్సలకి వాస్తవం చెప్పాలంటే ఒక మాస్ లుక్లో మనకి ఇప్పటిదాకా దేవరకు సంబంధించి ఆ లుక్ మనం చూసాం. ఒక లాంగ్ హెయిర్ కావచ్చు, గడ్డం కావచ్చు, ఈ లుక్లో చూసాం. సో ఖచ్చితంగా ఇదే లుక్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ చాలా క్లాసికల్ లుక్ మాత్రం మనకి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కనిపించింది. అక్కడ సాంగ్లో వాడినటువంటి లొకేషన్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అది కాక తను జూనియర్ ఎన్టీఆర్ గారు వేసిన డ్రెస్సింగ్ కావచ్చు, జాహ్నవి కపూర్ వేసినటువంటి డ్రెస్సులు కావచ్చు 100కి 100% అమాంతం అందరినీ కూడా ఆకట్టుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి సాంగ్కి సంబంధించి చూసుకుంటే మనకు 100కి 100% దేవర పైన అంచనాలు అయితే పెంచేసింది. ఇటీవల కాలంలో ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది పడినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకునేటట్లుగా ఈ సాంగ్ ఉందని చెప్పుకోవాలి. దేవరకు మాత్రం చాలా కాలం నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది ఎప్పుడు రిలీజ్ అని చెప్పి. కానీ ఈ సాంగ్ వినిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సినిమాకి సంబంధించి మాత్రం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయని చెప్పుకోవాలి. అది కాక ఈ సాంగ్కి సంబంధించి లొకేషన్స్ కావచ్చు, లొకేషన్స్తో పాటు ఉన్నటువంటి ఒక సాంగ్ సంబంధించి కాస్ట్యూమ్స్ కావచ్చు అమాంతం ఆకట్టుకున్నాయని చెప్పుకోవాలి. మొత్తానికి
దేవర సినిమా నుంచి సెకండ్ సాంగ్ మాత్రం ఖచ్చితంగా దేవరను నిలబెట్టిందనే చెప్పుకోవాలి. మొత్తానికి పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నారు. సో పార్ట్ 1 ఎలా ఉండబోతుంది, సో పార్ట్ 2 కోసం ఎలాంటి నిరీక్షణ జరగబోతుంది అనేది ఈ సాంగ్తో మాత్రం ఇంకొద్దిగా హైప్ క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి. సో చాలా కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు దేవర నుంచి. అయితే ఒక మంచి కాదు, చాలా ఒక వండర్ఫుల్ అప్డేట్ మాత్రం వచ్చేసిందని చెప్పుకోవాలి దేవర నుంచి. ఈ సాంగ్ మాత్రం ఖచ్చితంగా 100% అందరు మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా తనకి బెస్ట్ ప్లేలిస్ట్లో ఉండబోతుందనే చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.